విశాఖదత్త కవికృత నాటకం ముద్రా రాక్షసం 17వ భాగం 3/1/25 చతుర్థ అంకంలో ఉన్న మలయకేతువు రాక్షసుడు అంటే రాక్షస మంత్రి మాట్లాడుకుంటాం. మలయకేతు అంటాడు, ఆర్యా కిమేతమేదమేవ అసచివస్య సనమభియోగ కారణం చంద్రగుప్త సాహోస్వి ధన్యమస్యస్తి. దానికి రాక్షసుడు ఏముంటాడు, కిమంగైర్హేతు రసి అని క్వశ్చన్ మార్క్ పెట్టి ఏతద్ధి ప్రధానతమ. మలయకేతు అంటాడు, ఆర్యా కథమివ ప్రధానతమం కిమిదానీం చంద్రగుప్త స్వకార్యధురా అన్యత్ర మంత్రిని సమాసజ్య స్వయం ప్రతిధాతుం సమర్థ అన్నాడు. తర్వాత ఏమంటాడు, మళ్ళా రాక్షసుడు అంటాడు, ఏమంటాడు, ఈ దుప్పటి కాదు నేను చెప్పింది, ఆయన పక్కన ఉన్నది అది కూడా వేయక్కల్లా, అది పక్కన వేసినట్టు దుప్పటి ముక్కాను అదొకటి. ఒకవేళ బహుభిః అపి అన్యై ఇతరాలైన పెక్కితే అనేకమైన ఏం ప్రయోజనం, ప్రధానతమ అన్నిటికంటే ముఖ్యమైన కథం ఇన అది ఎటువల స్వకార్యధుర తన కార్యభారాన్ని అన్యత్ర మంత్రిని నా వేరే మంత్రి పైద పెట్టి లేక ఆత్మనివ తనలోనే ఉంచుకొని తన మీదే సమాసజ్జ ఉంచి స్వయం స్వంతంగా ప్రతినిధాతం బదులు చేయటానికి అంటే ప్రతీకారం తీర్చుకోవటానికి అసమర్థ శక్తుడు కాడా, బాధం అసమర్థ అవును నిజంగా ఎంత అసమర్థుడు. కుతః ఎందుకంటే స్వాయత్త సిద్ధుషు రాజ్యపాలనం అనే కోరిక తీరే వరకే తమకు అవసరం ఉండే వాళ్ళ ఎడ ఉభయాత్త సిద్ధిషు నా తన మంత్రి ఇద్దరిని వశంలో ఉంచుకునే వాళ్ళ తత్ ఇది ప్రతి విధానం చేయటం సంభవతి పాసవు అంటే దాన్ని బదులు తీర్చడం సాధ్యము. నిత్యం సచివాయత్త సిద్ధౌ ఎప్పుడు రాజ్యపాలన సిద్ధి మంత్రి సత్తముడి చేత ఉంచుకొని స్థితః ఉన్నవాడు చతుర్విధ కళ ఇవ కళ్ళు లేకపో చక్షుర్వికల ఇవం కళ్ళు లేకపోయిన వాడిలాగా అప్రత్యక్ష లోక వ్యవహార లోకపు యొక్క నడవని విషయాలని తెలియని వాడు. రథం అయిద అలాగే కథం ఇవ ఎలా అయితే ప్రతి విధాతం ఎదురు చేయటానికి మారు చేయటానికి అంటే బదులు తీర్చుకోవటానికి. సమర్థ్యాస్ అంటే సమర్థుడు అవుతాడయ్యా అని అర్థం. అప్పుడు అని రాక్షసుడే ఒక శ్లోకం, అచ్యుచ్ఛ్రితే మంత్రి నిపార్థివేచ విస్తభ్య పాదా పునతిష్టతే శ్రీ శాస్త్రీ స్వభావా దశః తయోర్ద్వయో ఏకతరం అహాతి. మళ్ళ అచ్యుచ్ఛితే మంత్రి నిపార్థినే చ వాద్ధివే చ విస్తభ్య పాదా పునతిష్టతే శ్రీ శాస్త్రీ స్వభావా ధనః భరస్య
తయోర్ద్వయో ఏకతరం జగాతి. శ్రీ అంటే సంపద లేక శ్రీ లక్ష్మి. అత్యుచితే చాలా ఉన్నతి పొందే మంత్రిని మంత్రి యందు, పార్థివేచ రాజుల యందు, సాధౌ పాదౌ పాదాలలో, నిస్తభ్య గట్టిగా పట్టుగా అంటే పట్టుకొని, ఊని అంటే పట్టుకొని, ఉపతిష్టతే ఉంటుంది. సా అది స్త్రీ స్వభావాత్ ఆడది అవటం వల్ల, భరస్య అసహా బరువుకు ఓర్చుకోలేనిదై, తయోద్వయో వాళ్ళిద్దరిలో ఏకతరం ఎవరినో ఒకరిని, మంత్రిని కానీ రాజును కానీ, జహాతి అంటే వదిలిపెడుతుంది. లక్ష్యం లోకంలో జరిగే పోకడ చెప్తారు. లక్ష్మి అనేది ఉన్నతిగా ఉన్న వాళ్ళ గురైతే మంత్రిని రాజును ఆనుకొని పూసుకొని చాలా పట్టుదలతో నిలబడు. కానీ ఆ ఉన్నతి సాధనలో సామ్యస్థితి చివరలో ఉండటం అరు. వైషమ్యం ఏపాటికి కలిగిన ఏమాత్రం తేడా వచ్చినా నిలవలేక తడబడి ఒక్కడి మీదనే ఒరిగిపోతుంది. అది మంత్రి మీదైనా కావచ్చు, రాజు మీదైనా కావచ్చు. కనుక ఉభయాత్త తగు రాజ్యం తక్కువ అంటే ఇద్దరి మీద ఆధారపడిచే నడిచేటువంటి రాజ్యశ్రీ సంపద ఉండదు. ఎవడి మీదో ఒకటి మీద వరగాల్సిందే. అది చంద్రగుప్తుడి రాజ్యం మొదటి నుండి సచివాయత్తం అంటే మంత్రి చాణక్యుడి మీదనే నడిచేది. కొంతకాలానికి ఉభయాయత్త ఇంచుగా అగపడుతుంది. చాలా తర్వాత కొంతసేపు కొన్ని సంవత్సరాలు కొంతకాలం అయిన తర్వాత ఇద్దరి మీద ఆధారపడి అందు చంద్రుడి ఆధిరాజ్యాన్ని చాణక్యుడి జితకాజితం అన్యోన్య మత్సరం పుట్టి పెంచి చంద్రుడి యొక్క ఆధిపత్యం పెరగటం అంటే చంద్రగుప్త మౌర్యుడి ఆధిపత్యం పెరగటం, చాణక్యుడి యొక్క పట్టులు ప్రయోగాలు ఎత్తులు పై ఎత్తులు అవి బాగా సఫలవంతం అవటంతో ఇద్దరి మధ్య మత్సరం పుట్టింది, అసూయ పెంచే. రాజ్యం ఒకవైపు వరగట్టంలో చంద్రుని మీదకి ఒరిగింది, చాణక్యుడి మీదకి వరగల. సిద్ధి స్వాయత్తము పోలే అయింది కనుక బుద్ధి చంచలమైంది కనుక చంద్రుడిలో తొలి నుండి మొదటి నుంచి అతిమాత్ర సచివాయత్త సిద్ధి అవటం చేత చాలా శక్తులు కాలేకపోయాడు చాణక్యుడు. నృపో ఆయనే రాక్షసుడే అంటున్నాడు. నృపో సకృష్టగా సచివాత్తదర్పణ స్తనబంధయోత్యంత శిశుస్తనాదివ అదృష్టలోక వ్యవహారమందధి ముహూర్త మప్యుత్స హతేన వర్తితుం. మలయకేతువు ఆత్మగతంగా ఏమనుకున్నాడంటే దిష్ట్యా న సచివాయత్తతంత్రోస్మి పైకి యజ్జస్యేవం తథాపి బహుస్వభియోగకారణేషు తత్సు శసన వ్యసన అభియుజ్ఞానస్య శక్తురైకాంతిక ఏవ కార్యసిద్ధిర్భవతి అన్నారు. వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో చూడు. వాడు రాక్షసుడు చెప్పినటువంటి శ్లోకంలో అర్థం ఏం చెప్పాడు? నృపోస కృష్ణ నృప రాజు ఇది తదర్పణ తన్ను రాజ్యాన్ని తనను తాను అర్పించుకున్నవాడైతే నృప రాజు పుట్టు సచివాయత్త చిత్తుడైన వాడు అంటే మంత్రి మీద ఆధారపడినవాడు. సచివాత్ మంత్రి నుండి స్థనం భయ సందు తాగేవాడు పాలు కుడిచేవాడు అయితే
చంటి పాపల అత్యంత శిశువు చాలా చిన్నది పసికోణల స్తనాతీవ చంటి నుండి వచ్చే అపకృష్ట లాగబడినవాడి అదృష్టలోక వ్యవహారమందధి చూడబడని లోకంలోని నడవడిక కల చురుకు కానీ మొద్దు బుద్ధి కలవాడు. ఎంతసేపు పాలు తాగడం మీదే ఉంటుంది లోక వ్యవహారం వాడు. ముహూర్తం అది కొద్దిసేపైన వర్తితం ఉండటానికి ఉత్సాహతే ఉత్సాహపడడు ప్రయత్నించ. కేవలం మంత్రి మీద ఆధారపడిన రాజు పాలన తంత్రమంతా మంత్రికి అప్పగించినవాడు. దానివల్ల లాగివేయబడి అంటే తన దగ్గర ఏ అధికారం లేకుండా రాజే మంత్రి లాగబడి ఏమీ చెయ్యలేని పరిస్థితిలో వాటికి లోక వ్యవహారం రాజుకు బొత్తిగా సంచి పాపలాగా సంటి పాప తల్లిని వదిలిపెట్టలేనట్లుగా మంత్రిని వదిలిపెట్టలేడు. అంటే మలయకేతు ఏదో చెప్పారు. దిశ్యా నా అదృష్టం ఏవం అది అలా అయినా కూడా తథాపి అలానే అభియోగం ఎత్తిపోవటానికి వ్యసనాన్ని ఛద్రాన్ని అభియుజ్ఞాత అంటే కనిపెట్టి శత్రు అభియోక్త శత్రువును ఎదుర్కొనేవాడి ఐకాంతికీం తప్పిపోవని నిశ్చయమై కార్యసిద్ధి తప్పిపోవని నిశ్చయమైన బస అయిన అని కార్యసిద్ధిం అగంతుం అర్హతి కుమార్. కార్యసిద్ధిని గట్టిగా నిశ్చయమైందే అయితే అన్నాడు వాడు మలయకేతు. అప్పుడు రాక్షసుడు ఏమంటాడు, ఐకాంతికి దేవ కార్యసిద్ధిం అపగంతుమర్హతి కుమార కుతః. ఎలాగంటే త్వయుత్కృష్ట బలేభియోక్తరి నృపే నందానురక్తే పురే చాణక్యే చలితాధికార విముఖే మౌర్యే నవే రాజని స్వాధీనే మయీ అని ఇత్యర్థోక్తే లజ్జాం నాటయన్ కొద్దిగా సిగ్గుపడు మార్గమాత్ర కథన వ్యాపారయుగోజ్యమే త్వద్వాంఛాంతరితాని సంప్రతి నిభూ తిష్టంతి సాధ్యాని నః. కార్యసిద్ధి ఆనగంతుం అర్హతి కార్యసిద్ధి చేత గట్టిగా ఆలోచింపవలసింది కుమారుడు. పుతః ఎందుకంటే చూడు ఎన్ని కారణాలున్నాయో జయం పొందట. త్వయాతి నృపే త్వయి శ్రేష్టమైన సేనా బలం కల రాజువు నువ్వు మలయకేతు. అభియోక్తం అంటే ఎత్తి పైకెత్తిపోయేవాడు కాగా పురే కుసుమపురం నందానురక్తి నందుల యందు అనురాగం కలది కాగా చాణక్యుడు చలిత అధికార విముఖే తన నుండి పోగొట్టుకోబడిన అధికారం కలవాడై పెడం మొగం పెట్టాడు చాణక్యుడు. మౌర్యుడు సరే అని రాజుని కొత్త అనుభవం సాలని రాజు కాగా స్వాధీనేమయి అంటే నేను నీ వశంలోని వాడను కాగా అనటంలో తన పొగడ్త గర్భితంగా తను తానే పొగుడుకోడు సిగ్గు నాటయన్ అభినయిస్తూ వేషగానికి హెచ్చరిక మార్గమాత్ర కథన వ్యాపార యుగోజ్యమి దారి మాత్రం చెప్పును సాయమాత్రం
అంటే దారి మాత్రమే చెబుతూ సాయం మాత్రం సచివ అధీనడవు కావు, అంటే మంత్రి అధీనంగా లేవు అంటాని గట్టిగా సభో విభో ప్రభు న సాధ్యాని అది సుసాధ్యం. జయానికై మన పనుల జయం కూడా సంపది ఇప్పుడు తద్వాచ్ఛావర్తితాని నీ కోరికయే మరుగు అడ్డంగా కలవిగా నువ్వు కోరార్జన మాత్రంగా తిష్టంతి ఉన్నాయి. అది మన పనులు మనం సాధించాల్సి వచ్చినప్పుడు చంద్ర చాణక్య గెలిచి వాళ్ళని చంపి నందరాజ్య లాభం అభ్యంతమైందిగా నీ కోరిక. నువ్వు కానీ సహి అంటమే అడ్డంగా నిలిచి, నువ్వు అంటే వాళ్ళిద్దరిని సఫా చేసేస్తా. సహి అన్నావా అంతే అన్నీ సిద్ధించిన. ఎందుకంటే నువ్వు ఎంత బలాధికుడవు. అలాంటి నీవు దండెత్తడం కుసుమపురంలో అందరూ తలబట్టి తన వైపే ఉన్నట్లు వాళ్ళు నందులపై అరురక్తులై మన శత్రువుల ఓటమిని కోరుతుండే మన మిత్రుడు ఉన్నారు అక్కడ. కనుక చాణక్యుడు అన్నీ మానుకొని దేనికి ఇక పూసుకోడు. మౌర్యుడికి రాజ్యం కొత్త, రాజ్య పాలన కొత్త అవ్వడం, నేనింతటి వాణ్ణి నేను చెప్పుకోకూడదు. కానీ చాణక్యుడికి అలాంటి నీకు అన్ని విధాలుగా సఖ్యుడుగా అన్నిటికీ దారులు ఉపాయాలు నేను చెబుతుంటే అసలు నీకొకరు చెప్పాల్సిన పని ఏమిటయ్యా? అన్నీ ఎదిగిన సమర్థుడివి నువ్వు. అయినా నీకు కావాల్సిన ఉపాయాలన్నిటిని ఎదిగిన సమర్థుడైన నీకు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇంకా ఏముంది, నువ్వు కానీ అను చాలు, నేను తుసుకుపోతా దూసుకుపోతా. ఇది ఏవం. అప్పుడు మలయకేతు ఇద్దరు దొంగ నాటకాలు ఆడతారు. మలయకేతు అంటాడు, యజ్యేవమభియోగశాలమార్య పశ్యతి తథా కిం అస్యతే ఉత్తుంగాంతుంగకూలం శృతమదన మదన శృత మదసలిల స్రస్య స్రవ్య స్రస్యందిల సలిలం శ్యామా శ్యామోపకంఠద్రుమమతి ముఖరా కల్లోలముఖరం శ్రోత భాతా వసీదత్తటమురుసైనై ఉచ్ఛాదితతటా శోణం సింధూరకోణామనుగణపతయః పాశ్యంతు శతశః అతిచ అని ఇంకొక శ్లోకం అందుకున్నాడు. ముందు అంతవరకు తెలుసుకో. మలయకేతువు చెప్తున్నాడు, ఉత్తుంగాంగంగతూకూలం ఉత్తుంగాస్తుంగకూలం శృత మద సలిలాః స్రస్యంది సలిలం శ్యామాః శ్యామోపకంఠద్రుమ నృతిముఖరః కల్లోలముఖరం శ్రోతః ఖాతా వసీదత్తటమురు రసనైరుత్సాదితత్తటాః క్షోణం సింధూరకోణామనుగజపతయః సాస్యస్తు శతశః. ఉత్తుంగా బాగా ఎత్తైనటువంటి శృత మసలిల మదసలిల కారుతున్న మదగజ జలంకల శ్యామాహ నల్లగా ఉన్ అభిముఖర మేం ఘీం అనే మిక్కిలి శబ్దంగా చేసేటువంటి, అంటే ఏనుగు ఘేంకారం చేసేటువంటి ఉరుదసనై లావు దంతాలతో ఉత్పాదిత తటాహ నాశనం చెయ్యటానికి చేయబడిన గట్టు కల సింధూర కోణ సింధూరపు పూత చేత ఎర్రగా ఉన్నవి. మమ
గజపతయ మా చాలా గొప్పవైన ఏనుగులు, తుంగకూలం ఎత్తైన గట్లు గలవి, ప్రశస్త సలిలం ఎక్కువగా ప్రవహిస్తున్న నీరు కలది, శ్యామోక ఉపకంఠద్రుమ బగ్గ పక్కన ముదురు పచ్చని దట్టమైన చెట్లు కలది, కల్లోల ముఖరం అలలతో మోగేటువంటిది, శ్రోత తావతీయత తటహ ప్రవాహ చేత తవ్వబడటం చేత లేదా ప్రవాహ ఉరవడికి కోయబడటం చేత కుంగుతున్న గట్లు కలది అయిన శోణం పేరు కలిగినటువంటి ఎర్రటి నది అనే నదం శతశః నూరులుగా అంటే వందలకు వెలుగు 100 విధాలుగా పాచ్యంతు తాగుగాక అని మళ్ళీ గంభీర గజ్జిత రవాహ స్వమదాంబ విశ్ర ఆసార వర్షమివ సీకరముద్గిరంచ వింధ్యం వికీర్ణ సలిలా ఇవ మేఘమాల రుద్ధంతు వారణ ఘటా నగరం మదీయా. తన సైన్యాన్ని తన ఏనుగు బలాలని చెప్తున్నా. గంభీర ఎవడు మలయకేదు చెప్తా. గంభీర గజ్జిత రవాహ స్వమదాంభమిశ్ర ఆసార వర్షమివ సీకరముద్గిరంచ వింధ్యం వికీర్ణ సలిలా ఇవ మేఘమాలా రుంధంతు వారణ ఘటా నగరం మదీయా. మలయకేతువు పెద్ద కొండ రాజ్యం కలవాడు అవటం చెప్పి వాడిని కూడిన రాజులు కూడా అలాంటి వాళ్ళే అవటం చెప్పి సేనలు గజ భాగం చాలా గొప్పగా శ్లాఘ్యంగా మలయసేనుడి ఇన్నాళ్ళు శోణకు 2 యువతల వడిసి ఉన్నాయి ఆ సేన. ఇక విలంబనం అంటే తక్షణమే శోణను దాటటానికి సిద్ధంగా కుసుమపురాన్ని ముట్టడి అని ఉత్తరు గజపతులను శోణులకు సమాధా పదంగు ప్రథమలో ద్వితీయం కనుక రెండిటికి కలిపి చమత్కారంగా చెప్పాడు. తర్వాత గంగా యమునా నదులలో ఉపనదులు సోనా నది, సోనా పైన్ గంగా అని ఉన్నాయి. కుసుమపురానికి గంగ ఒడ్డున ఉన్నదాని కొంచెం పడమరగా గంగ ఉంది. ఇది దక్షిణాన వింధ్య ప్రాంతంలో పుట్టి ఉత్తరంగా ప్రవహించి గంగలో కలుస్తుంది. ఇక 2వ శ్లోకం గంభీర గజ్జిత గహ లోతైన మందరమైన గజ్జిత ఘీంకార శబ్దం కలవి స్వమదాంభుమిస్త్రం శీకరం తన మదపు నీటిలో కలిసిన శీకరం తొండాల చివర మదాన్ని అసార వర్షం అయిన జడివానలాగా ఉద్గీర్దంత్య బయటికి తోసేస్తున్నటువంటి కక్కుతున్నవై అంటే ఏనుగులు మదీయాహ నావి అయిన వారణ ఘటా ఏనుగుల గుంపు వికీర్ణ సలిలా వెదజల్లబడిన నీళ్లు కల మేఘమాలాహ అంటే కాదంబికులు మేఘాల బారులు వింధ్యం ఇవ వింధ్యంలాగా అలాగే నగరం వింధ్యానగరం కుసుమపురాన్ని రుద్ధంతు ముట్టడించుగా కోటను దాటగానే శోణానదిని దాటగానే నా ఏనుగుల గుంపు కుసుమపురంలో జడివాన కురిసే మేఘాలలాగా ఒక్కసారి వాటిని ముట్టడిస్తాయి అని వాడి లోపల భావం. ఇది
భాగురాయణేన సహ నిష్క్రాంతో మలయకేతు. భాగురాయణుడు ఉన్నవాడు వెళ్ళిపోయాడు. మలయకేతు ఒక్కడే ఉన్న రాక్షసుడు కూడా వెళ్ళిపోయాడు వాడితో సహా. రాక్షసుడు అంటున్నాడు, కహా కోత్ర భూ, ఎవరా అక్కడ అన్నాడు. ప్రవిశ్య పురుష ఏమన్నాడు, ఆజ్ఞాపయ త్వమాత్య, అయ్యా ఏమాజ్ఞ అంట. రాక్షసుడు అంటాడు, ప్రియం వదక సాంవత్సరికాణం ద్వారకస్థిష్టతి. భాగురాయణుడి భేద అనేటువంటి ఎత్తుగడ వ్యాఖ్యలతో కూడా కర్రభక రాక్షస భాషితాలను వింటున్నాడు. వెంటనే రాక్షసుడు చెప్పిన ఇంకా ఆలస్యం వద్దు, ముట్టడికి నడుద్దాం అని రాక్షసుడు మాట విన్న. సచివ వ్యసన బలాబలాలు కూర్చిన వాళ్ళు వాదులాడుకున్నారు. మరి మనసులో సమాధాన పడ్డాడా? అయినా తక్షణం ముట్టడికి నడవండి అని ఉత్తర్వు చేసి వెళ్ళిపోయాడు. మలయుడి మనసు ఎంతో కలిగి ఉందా? రాక్షసుడిపై సందేహాలు అతని మనస్సులో ఉన్నాయా? ఇవన్నీ మిలియన్ డాలర్ ప్రశ్నలుగా ఉన్నాయి. కోత్రభూరే, ఎవర్రా అక్కడ? ఇది నౌకర్లను పిలిచే విధానం. సాంవత్సరికాణం కహ, జ్యోస్యులలో ఎవడు, ఎప్పుడు ఎవరు జ్యోస్యులు నాకిట కనిపెట్టుకొని ఉంటారా? ఇది ఉపగాహ్యం. రాక్షసుడు పెద్ద మంత్రి, అతని వాకిట అన్ని విధాల వాడు. ఆజ్ఞలకై ఎదురు కనిపెట్టుకొని చూస్తూ ఉంటారు కనుక ఎవడైనా ఉండదు. క్షపణక అంటే ఏమి? క్షపణకుడా. క్షపణక దర్శనం అపశకునంట, అమంగళ అని ఆధారపు నమ్మకం. క్షపణకుడు సన్యాసి, బౌద్ధుడి కన్నా జైనుడు బీభత్స రోత కలిగించే దర్శనమిస్తాడు. క్షపణక శబ్దార్థం త్రోయువాడు, నాశనం చేసేవాడని అర్థం. ఆ మాట వినపడటం అశ్లీలంగా భావించాడు రాక్షసుడు. క్షపణక అన్నాడు. వచ్చిందెవర్రా? వాడేమన్నాడు, కథం క్షపణక ఆత్మగతం అనిమిత్తం సూచయ. అరే క్షపణకుడి మాట చెప్పాడేంటి? వాణ్ణి ముఖం చూస్తే నాకు ఉన్నది క్షవరమైపోతుంది. కథం క్షపణక, ఎవర్రా అన్నాడు. పురుష జీవసిద్ధి అన్నాడు. రాక్షసుడు బయటికి వినపడి అభీతత్సదర్శనం కృత్వ ప్రవేశయ, వెంటనే ప్రవేశపెట్రా అన్నాడు. వాడు కంచుకు నిష్క్రాంత, అలాగే సార్ అన్నాడు. అప్పుడు క్షపణకుడు వచ్చాడు. క్షపణకుడు బౌద్ధ సన్యాసి, అన్నీ మానుకొన్నవాడు, తోసేవాడు, అమంగళహాని సూచకంగా ఉండేవాడు. అది శాసన మలిహంతాణం. వాడు దీనిలో చెప్పాడు, ప్రాకృతంలో దాని సంస్కృతం. శాసనమర్హతాం ప్రతిపద్యధ్వం మోహనవ్యాధి నైద్యానం ఏ ముహూర్తమాత్ర కటుకం పశ్చాత్పద్య ముపదశంతి. శాసనమర్హతాం ప్రతిపద్యధ్వం మోహనవ్యాధి వైద్యానం ఏ ముహూర్తమాత్ర కటుకం పశ్చాత్ సభ్య మపటసంతి. ఈ క్షపణకుడు చాణక్యుడు పెట్టిన మనిషి. మునుపు కుసుమపురాని కానీ ఇప్పుడు కానీ లోకానికి తన ఉపదేశంగా ఎప్పుడు పాడు పాటై శాసనం అర్హతామిచ్చాది.
ఏం చెప్పాడు? శాసనం ఉత్తర్వులోని ఉపదేశాన్ని సరతింద్యోద్భం అనుసరించడు. ఎవరు అంటే ఎవరు ముహూర్తమాత్ర కటుకు కొద్దిసేపు మాత్రమే చేదుగా కారంగా అప్రియంగా ఉండేదైన తర్వాత మధ్యహితమైన దాన్ని ఉపదేశిస్తారు. బుద్ధులు కానీ జైనులు కానీ వాళ్ళు చక్కగా మొదట వినటానికి చేదుగా ఉంటుంది, కానీ అది చాలా ఉపయోగపడుతుంది అని వాళ్ళు చెప్పేది. శాసనం అర్హత ఇలాంటి గోళధ్వని ఏమంటే అర్హత్తమైన చాణక్యుడి కొలువ. అతడు అజ్ఞానాన్ని తీరుస్తాడు. లోపలమో అర్హతుణ్ణి, జైనుడి యొక్క ఆచార్యుడు అర్హతుడు, ఆ అర్హతుణ్ణి కొలవమని, అర్హత ఉన్న చాణుక్యుణ్ణి కొలవమని రెండర్థాలు. అతడి ఉపదేశం చాలా కటువైన దాని పర్యవసానం చాలా మంచి కలిగిస్తుంది అని వాడి ఉద్దేశం. శాసనమర్హతాం ప్రతివజ్యధ్వం మోహనవ్యాధి వైద్యానం ఏ ముహూర్తమాత్ర కటుకం పశ్చాత్పద్యముపదిశంతి. ఉపసృత్యా ధర్మసిద్ధిర్భవత్. శ్రావసాన వచ్చాడు, ధర్మసిద్ధి కలుగుగాక అని దీవించాడు రాక్షసు. భదంత నిరూప్యతాం తావతస్మత్ప్రస్తావది ప్రస్తావదివస క్షపణకు నాట్యేన చింత ఏదో ఆలోచన చేస్తున్నట్టు నటించి సావగా వాడు ప్రాకృతంలో చెప్పాడు, అసలైన సంస్కృతంలో చెప్పాడు. సావక నిరూపితామయా మధ్యాహ్నా నివృత్త సర్వకళ్యాణ తిథి సంపూర్ణ చంద్ర పౌర్ణమాసి యుష్మాకం ఉత్తరస్యాదిశో దక్షిణాం దిశం ప్రస్థితానాం అదక్షిణం నక్షత్రం అపి చ అస్తాభిముఖే సూర్యే ఉదితే సంపూర్ణమండలే చంద్రే గమనం బుధస్య లగ్నే ఉదితాస్తమితే చ కేతౌ. అత్థాహిముఖ సూర్యే సూర్యుడు అస్తాభిముఖే అస్తమించబోతుండ చంద్రే చంద్రుడు సంపూర్ణమండలి నిండు బింబం కలవాడే పూర్ణచంద్రుడే ఉదితే ఉదయింపగా ఉదితాస్తమితే చ కేతు ఉదయం అవటం చేత అస్తమయాన్ని పొందినవాడు కాగా బుధస్య లగ్నే బుధదేవతాకమైన లగ్నంలో గమనం పోవడం బయలుదేరటం అంట. అప్పుడు చాంద్రం అంటే మార్గశిర మాసం, సౌరం అంటే ధనుర్మాసం. కనుక సాయం లగ్నం మిథున లగ్నం అవుతుంది. మిథున లగ్నం దిస్వభావం, రెండు రకాలు. మిథునం చూడండి, ఒక చేప ఇటుంటే ఒక చేప ఎదురుంటుంది, ఆ మిథున రాశి. ధనుర్మాసం అవటం చేత సూర్యుడు సప్తమ కేంద్రంలో ఉంటాడు. సూర్యుడు క్రూర గ్రహం, కేతువు పాపగ్రహం. కనుక ఆ రెండి కూడిక జరిగింది. అలాంటిది ప్రయాణానికి పనికి రాదు, నిషిద్ధం. అయినా లగ్నం యొక్క బుధదేవతాక కలదు, అంటే ఉదితుడైన పూర్ణచంద్రుడి యోగం అందులో. కనుక గమనం అని జ్యోతిషుడు దాన్ని విధించి చెప్పి వెళ్ళొచ్చు అని.
నిర్వృత్త కళ్యాణ మధ్యాహ్నం తర్వాత అన్ని కళ్యాణాలు అంటే మంచి పనులన్నీ చెయ్యబడుతాయి. అన్ని రకాలుగా కళ్యాణం కలిగి పూర్ణమ అమావాస్య కనుక ఈ జరిగిందేది ఇది మంచి ముహూర్తమే, బాగానే ఉంది, వెళ్ళచ్చు అని చెప్పారు. కనుక ఇది భద్రమైన ముహూర్తం. మధ్యాహ్నం దాటేటప్పటికి పౌర్ణమి వస్తుంది. పొద్దు వాలే కొద్దీ సూర్యుడు అస్తమిస్తాడు, చంద్రుడు అప్పుడు ఉదయిస్తాడు. కనుక మంచి శుభకరమైన ముహూర్తం. సాయంకాలం బయలుదేరితే సూర్యుడు క్రూరుడైన వాడు అస్తమిస్తాడు, అతని చెడు తొలగిపోతుంది. చంద్రుడు ఉదయిస్తాడు కనుక శుభుడు, చంద్రబలం కలుగు. కేతువు ఉదితుడై అస్తమిస్తాడు కనుక వాడి వల్ల చెడు పోతుంది. లగ్నానికి బుధుడు అధిపతిగా ఉన్నాడు, వాడు సౌమ్యుడు, అతడు శుభుడు. చంద్రుడు సరే లగ్నంలోనే ఉన్నాడు కనుక ఆ లగ్నంలో ప్రయాణం మంచిది. ఇక్కడ అర్ధశ్లేష ఉంది. ఏమిటి? సాకృత అర్థ. అర్ధ అనే మాట సూరే శూరే అని, ఛాయా శూరుడని, రాక్షసుడు అర్ధాభిముఖుడని, మౌర్య సాచిత్వం అనే అర్ధాన్ని గొప్ప ప్రయోజనాన్ని పొందేవాడని, చంద్రగుప్తుడు సంపూర్ణ రాజ్య సంపద కలవాడవుతాడని, కేతు అంటే మలయ కేతు ఉదిత అస్తమిత్రుడు, ఎప్పుడు అభ్యుదయంలాగా ఉండేవాడు అస్తమిస్తాడు, చచ్చిపోతాడని, భంగం పొందగలడి. ఇవన్నీ బుధస్య లగ్నే అంటే అన్నీ తెలిసిన చాణక్యుడి కలయిక చేత సిద్ధిస్తుంది. ఇప్పుడు చాంద్రమానం మాసం, మృగశీర్ష నక్షత్రం, సూర్యమాన మాసం ధనుస్సు. ధనుర్మాసంలో సూర్యోదయాన్ని లగ్నం ధనుస్సు ఉంటుంది. సాయంకాలం చంద్రోదయం మిథున లగ్నం. చంద్రుడికి ఆ లగ్న స్థితిని బట్టి నిశ్చయంగా చెప్పబడి మిథున చంద్రుడు పడమట స్థితుడవుతాడు కనుక రాక్షసుడికి ఉత్తరం నుండి దక్షిణానికి తరలువాడి చంద్రుడు లగ్నాన్ని బట్టి పడమట అయ్యాడు, దక్షిణుడు అయ్యాడు. అంటే కుడివైపు ఉండేవాడు సుఖ సంపద ఇస్తాడు, రాక్షసుడికి సులభం. అలాగే నక్షత్రాలు ఆయా దిక్కుల ప్రయాణాలకి అనుకూలం. ఏ నక్షత్రం ఏ వైపుకి వెళ్ళటానికి ఉపయోగపడుతుందో మనకి జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. తిథి ఏవ నశుద్ధతి, తిథి మాత్రం పౌర్ణమి శుద్ధంగా లేదు అని రాక్షసుడు తన సామాన్య జ్ఞానాన్ని, ఆక్షేపాన్ని సందేహంగా చెప్తున్నాడు. తదంత తిథిరేవ నశుద్ధతి, పౌర్ణమి తిథి ఎందుకో మంచిది కాదు, కానీ పౌర్ణమి తిథి అన్నిటికీ మంచిది నాకు తెలిసినందుకు. అప్పుడు క్షపణకుడు అంటున్నాడు, శ్రావక ఏకగుణా తిథి చతుర్గుణం నక్షత్రం, చతుషష్టి గుణం లగ్నమేష జ్యోతి పక్షంతర సిద్ధాంత, జ్యోతి స్వతంత్ర సిద్ధాంత తా అని. తస్మాత్ లగ్నం భవతి సులగ్నం సౌమ్యే గ్రహే యజ్ఞపి దుర్లగ్నం సహసి దీర్ఘాం సిద్ధిం చంద్రస్య బలేన గచ్చన్. వీడు చంద్రబలం అంటే చంద్రగుప్త చాణక్య బలం చెప్తాను. అప్పుడు జోష్యుడు తిథి అంత ముఖ్యం కాదురా, మిగతావన్నీ ముఖ్యాలు బాగా ఉన్నాయి, ఈ దోషాన్ని పోగొడతాయి అని. ఎక్కువ
ఏకగుణేతి తిథి ఏకగుణ ఒక్క గుణం మా కలది సలక్షణం చతుర్గుణాలు నాలుగింతలు గుణం కల లగ్నం లగ్నం అంటే 4 లెక్కలుంటాయి తిథివార నక్షత్ర యోగ కనుక చతుషష్ఠి గుణం అయింది 4 గింతల గుణం కనుక ఈ జ్యోతిష్ శాస్త్ర సిద్ధాంతం కనుక నీకు ఆ తిథి లెక్కేసుకోవద్దు మిగతావన్నీ కలిసి వస్తున్నాయి 4 రెట్ల బలాన్ని కనుక అది లగ్నం భవతి సులగ్నం సౌమ్యే గ్రహే యజ్ఞపి దుర్లగ్నం వహసి దీర్ఘాం సిద్ధిం చంద్రస్య బలేన గచ్చన్ అన్నాడు. అరే నాయనా ఇది లగ్నము ఏది అవి దుర్లగ్నం చెడ్డ లగ్నమైన గ్రహే సౌమ్యం గ్రహం సౌమ్యంగా ఉన్న మంచి గ్రహమైతే శుభగ్రహమైతే సులగ్నం భవతి మంచి లగ్నమే అవుతుంది. చంద్రస్య బలేన చంద్ర బలంతో అంటే మౌర్య చంద్రగుప్త బలంతో గచ్చన్ పోతున్నవాడవై దీర్ఘాం చిరకాలం చాలా కాలం ఉండటానికి సిద్ధిని ఫలప్రాప్తి వహతి. నువ్వు ఈ ముహూర్తంలో చంద్రగుప్తుడి దగ్గరకి వెళ్తే అక్కడే తిరబడిపోతావు. నువ్వు మళ్ళా వెనక్కి వచ్చే పని లేదు. మళ్ళీ రాజ్యభారం మోసేటువంటి ఆ అవకాశం నీ భుజస్కంధాల మీద ఏర్పరుస్తారు కనుక నువ్వు వెళ్ళటం మంచిది అని ఆ శ్రవణకుడు వాడు చెప్పకుండానే చెబుతున్నట్లుగా లగ్నంతో దాన్ని ముడిపెట్టి వాడిని మభ్య పెడుతున్నట్టుగా చెప్పేశారు. అప్పుడు రాక్షసుడు అంటాడు, భదంతా అపరై సంవత్సరికై సహ సంవాజ్యతాం. అప్పుడు క్షపణకుడు అంటాడు, సంపాదయత్తు శ్రావక అహం పునర్గమిష్యామి. జీవసిద్ధి నిజంగా తాను చాణక్యుడివాడు తత్ప్రయుక్తుడు కనుక అలాంటి వీడు జీవసిద్ధే ఇప్పుడు క్షపణకుడిగా అర్థాన్ని ధ్వనిపయ కానీ అది ఆశాంతం రాక్షసుడికి ఏం అర్థం కాదు. ద్రష్టలు తక్కిన శ్రోతలు రాక్షసుడు అసిద్ధి కలిగిన వెనక మరలి ఆలోచించుకొని సంతోషింపక శూరుడు అంటే రాక్షసుడు ప్రాకృతమున సూర్యుడు అనర్థం. ఇద్దరు సూర్యుడు మామూలు శూరుడు అది 2 కూడా ప్రాకృతంలో సూర్యుడు ఇద్దరు కూడా అర్ధాభిముఖే అటు అర్ధాన్ని భగదత్తుడు కాదు నీ మీదకు కోపంగా ఉన్నాడు. కృతాంత ఇవి ఏలా ఎందుకంటే ఆత్మనః పక్షం నీ స్వంత పక్షాన్ని నీ దాసుడనై నన్ను పరపక్షం ఇతర పక్షాన్ని మీరెవరైనా జ్యోతిష్కుడు నీ స్వంత పక్షం అంటే మీరు మీ నందవంశం వాడైన చంద్రగుప్తు పరపక్షం పరాయి వాడుగా అస్తాభిలాషి పర్వతాన్ని కోరుతున్నాడు అస్తమింపబోతున్నాడు అంట. అత్థాహిలాసి భవం ఇందులో అస్తాభిలాషేశ్వర మలయకేతు అని అర్ధాభిలాషేశ్వర అని 2 రకాలుగా చెప్తున్నారు. అస్తాభిలాషి భగవాన్ భాస్కర సంప్రతి భగవాన్ కృతాంత ఏనాత్మనం పక్షముజ్జిత్వా పరపక్ష ప్రమాణీక్రియతే. రాక్షక ప్రియం వదక
జ్ఞాయతాం వే కావేలా వర్తత ఇది ఆస్థాభిలాషి భగవాన్ సూర్య అన్నారు. అని రాక్షసుడు ఒక శ్లోకం చెప్పారు. ఆవిర్భూతానురాగాక్షణముదయ గిరే రుజ్జిహానజ్యభానో స్వర్ణఛాయై పురస్తాత్ ఉపవన పరవో దూరమాస్వేవ గత్వా ఏతే తస్మిన్నివృత్తాః పునరపరగిరి ప్రాంత పర్యంత బింబే ప్రయో భృత్యాశ్చయంతి ప్రచలిత విభవం స్వామినం సేవమానాః ఇది నిష్క్రాంతాః సర్వే ముద్రా రాక్షస నాటకే రాక్షస ఉద్యోగో నామ. ప్రయత్నం, ఉద్యోగ పర్వం అంటే ప్రయత్నం అన్నది. చతుర్థాంక రాక్షసుణ్ణి చంద్రగుప్తుడి మంత్రి చెయ్యటానికి చాణక్యుడి పన్నిన పన్నాగం పారినట్ల. ఆవిర్భూతానురాగ క్షణముదయ గిరే రుజ్జిహానజ్యభారో వర్ణఛాయై వరస్తాదుపవన తరవో దూరమాస్వేరగత్వ ఏతే తస్మిన్నివృత్తాః పునరపరగిరి ప్రాంత పర్యంత బింబే ప్రాయో భృత్యాంచజంతి ప్రచలిత విభవం స్వామినం సేవమానాః. ఆవిర్భూతే ఉదయగిరి అంటే ఉదయం కొండ నుండి తజ్జిధాదశ ఉదయిస్తుంది భానోహ సూర్యుడికి. ఆవిర్భూత అనురాగ పొడమిన అంటే కలిగిన స్నేహం కలవాడై ఉపవన తరవ తోట చెట్లు పర్ణఛాయ ఆకుల నీడతో క్షణం నిమిషం పురస్తాతు ముందుగా ఆశు ఏవ చాలా వేడిగా వడిగా దూరం చాలా దూరం పడమటి కొన వరకు గత్వా పోయి ముందు నడచు సేవకులలాగా ఏతే ఇదిగో ఇవి తస్మిన్ అతడు అపరగిరి ప్రాంత పర్యంత బింబే గుంకిపోయే అంటే అస్తమించే కొండ కొన చేత దబ్బని అంటే తొయ్యబడిన బింబం కలవాడుక పొలహా మళ్ళ నివృత్తాహ వెనకకు మరలిపోయిన ప్రాయః తరచుగా భృత్యాగ పోషింపబడిన వాళ్ళైన నౌకరు సేవమాన నౌకరి చేస్తున్నట్టుగా ప్రచలిత విభవం తొలగిపోయిన వైభవం సంపద పోషించే శక్తిగా స్వామినం ధ్వరన్ చజంతి విడిచి పెడతారు. ఇది లోకల్లో సామి. సూర్యోదయానికి ముందు అప్పుడే తెల్లవారుతున్నందున ఇవి చెట్లు అవి నీడలు అనే భేదం లేక అంతా ఒకటే చీకటిగా ఉంటుంది. సూర్యుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో అప్పుడు చక్కగా అన్నీ కనబడి నీడలు ఒక్క నిమిషంలోనే పడమటకి వెళ్ళిపోతాయి. సూర్యుడి అనేటువంటి దొరకు స్నేహం చేత ముందుగా నడిచి పరిగెత్తి నౌకర్లాగా చెట్ల నీడలు వ్యాపిస్తాయి. సూర్యుడు పైకెక్కిన కొద్దీ అతన్ని యందు ఆ చెట్లు తమ పోటీకి వస్తున్నట్లుగా మధ్యాహ్నానికి చెట్లు ధ్వరను దగ్గరగా ఎదుటగా సేవిస్తున్నట్లుగా ఉంటుంది. సూర్యుడు వ్రాలమటం ప్రారంభించగానే నీడలు ఆయన్ని వడిచి దూరంగా తూర్పుకు పరిగెత్తుతున్నట్లు ఉండి అతను అస్తమించేటువంటి సమయం కిందికి దబ్బగా అంటే తోసేయగా అగ్ని మానుకొన్నట్లుగా తట్లు తమ చోటులకు చేరిపోయి అలా చెట్లు ఇక ఆ తలంపే లేక ఆలోచనే లేక అలా ఉండిపోయి మలయకేతువు సంపద నుండి తొలగగానే తన నౌకరు అందరి చేత
విడవబడటం ఇందులో ధ్వని అంతుంది. ఇందు అలంకారం అర్ధాంత. ఈ అంకంలో భాగురాయణ భద్రభటాదుల యుక్తు చేత శిఖరుడి సిఫార్సుతో ప్రవేశం సంపాదించుకోవటం, చాణక్య చంద్రగుప్త కలహ వృత్తాంతం, శ్రవణు అడుగడుగునా ఒక్కొక్క సంఘటన ప్రస్తావనకి రావడం, తన వ్యాఖ్యతేత రాక్షసుడి చాణక్య ద్వేషము కానీ చంద్రగుప్త ద్వేషం లేదని, అతడు తొలగితే తనకు చేరవలని ఆశ అని మలయకేతుడి తోచేటట్లుగా రాక్షసుడి ఎడ వికల్పం అంటే అతన్ని దూరం చేసుకోవడానికి ఆ పన్నాగం కల్పింపబడి మలయుడికి రాక్షసుడి మీద విశ్వాసం ఊపబడి రాక్షసుడి ఏమీ ఎరగని వాడు పాపం శుద్ధ ముత్యంలాగా తాను రుజువుగా పై ప్రయత్నాలకు ప్రయత్నం చేయటం, పాటలిపైకి సేనను నడపడానికి యాత్రకు ఒక మంచి ముహూర్తం కుదుర్చు. ఇది చతుర్థాంకం సమాప్తం. రేపు పంచమాంకంలోకి ప్రవేశిద్దాం.